మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాము నాయన ప్రభువా. మరొకసారి నీ జనులను చూచుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. నీ వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. అయ్యా, నీ వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందడం ప్రార్థిస్తాం నాయన. మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవ, నీ సత్య పలుకులతో జీవం కలిగించే మాటలు, ఆదరణ కలిగించే మాటలు ప్రభువా, నీ బ్రతుకును ప్రభా తండ్రి, మా బ్రతుకును మార్చే నీ మాటలు ప్రభా తండ్రి, మాతో మాట్లాడి మహిమ పొందమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరట ప్రార్థించే వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము, ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం నుంచి 16 వచనాలు గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా వ్రాసిన గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము ఏంటి అంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం మనం గమనిస్తే, నీవు నేను సేవిస్తున్న దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను అనేకులకు పరిచయం చేస్తున్న దేవుడు, ఆయన మరువని విడువని దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం మరువని విడువని దేవుడు. ఆయన మరువడు, నిన్ను విడువడు. క్రీస్తునందు ప్రేమన వార్ల యెషయా గ్రంథం 49వ అధ్యాయం గమనిస్తూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు అద్భుతమైన ప్రవక్తలను మనం చూస్తూ ఉన్నాం. మొదటిది యెషయా, రెండవది మనం గమనించినప్పుడు ఇర్మియాను మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవక్తల్లో వీరు రాస్తున్న విశిష్టమైన మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చాలా దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ని కొద్దిగా గమనిస్తే, అక్కడ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే, దాదాపు బబులోను చెర, అశ్షూరు చెరలో వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ బబులోను చెరలో వారి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు చేయని 2 పనులు వారు చేసినందుకు వారి జీవితంలో శిక్ష వారు చూస్తూ ఉన్నారు. వారి జీవితంలో శాపం వారు అనుభవిస్తున్నారు. ఏంటి ఆ శాపం అంటే, ఎప్పుడైతే వారు కానాను చేరుతారో దేవుడు వారికి 2 మాటలు చెప్పాడు. ఏంటంటే, మీరు వెళ్ళినప్పుడు వారి విగ్రహాలను పూజించొద్దండి, రెండవదిగా ఆ స్త్రీలను వివాహం చేసుకోవద్దండి అని చెప్పినప్పుడు, ఆ 2 ఆజ్ఞలు మీరడమే కాదు, వారి జీవితాల్లో ప్రభువును గూర్చిన మాటను వారు కోల్పోతూ, ప్రభువును గూర్చిన తోడును వారు కోల్పోతూ ఉన్నారు. ఆయన వారిని ప్రేమిస్తున్నాడని చెప్పినప్పటికీ కూడా వారు ఆయన్ని విసర్జించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 16, 14 వచనంలో, 13 వచనంలో, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్తతో అంటున్నాడు, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని, ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడని, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని. అయితే వారికి వెళ్ళి చెప్పు, నువ్వు దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు అని చెప్పు వారితో అన్నప్పుడు యెషయా ప్రవక్త 13వ వచనం అంటున్నాడు, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఈరోజు శ్రమ గుండా వెళ్తుంటే ఆయన అంటున్నాడు, నీ మీద ఆయన జాలి పడుతున్నాడు. హల్లెలూయా. ఆ శ్రమను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే దేవుడు నీ తోడు ఉన్నాడు.
అందుకే మనం చూస్తాం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూస్తే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎందుకు ఈ శ్రమలో మనం అతిశయించాలి, ఎందుకు ఈ శ్రమలో నేను ఆనందించాలంటే దేవుడు నీ తోడు ఉంటాడు. ఆ శ్రమలో, ఆ కష్టములో నీవు దేవుడు తోడు లేడనుకుంటున్నావు, నీవు దేవుడు తోడు లేడనుకుంటున్నాను, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఓ సేవకుడు అంటాడు, సమ్ టైమ్స్ గాడ్ మే బీ సైలెంట్ బట్ ఈజ్ నాట్ అబ్సెంట్ అంటాడు. చాలాసార్లు దేవుడు నీకు నిశ్శబ్దంగా కనపడతాడు, నీ జీవితంలో ఏమీ చేయనట్టు కనపడతాడు, కానీ దేవుడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన ఆయన లేకుండా పోలేదు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీ తోడు ఉన్నాడు అని దేవుడు శ్రమ నొందిన తన జనుల యందు జాలి పడుతున్నాడు ప్రభువు. ఈరోజు నువ్వు శ్రమ పడతా ఉంటే నీ యందు జాలి పడుతున్నాడు. మనం శ్రమ పడుతుంటే మన యందు జాలి పడుతున్నాడు ఆయన. అందుకే కింద అంటున్నాడు చూడండి, తన జనులను ఓదార్చి ఉన్నాడు. జాలిపడి ఏం చేస్తున్నాడు తెలుసా? తన జనులను ఓదార్చి ఉన్నాడు. అందుకంటున్నాడు, ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయడి. తన ప్రజలు తన పిల్లల యందు జాలి పడుతున్నాడు దేవుడు. అందుకే ఆకాశముతో అంటున్నాడు, ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యము, భూమి సంతోషించుము అంటున్నాడు, పర్వతములారా ఆనందధ్వని చేయండి అంటున్నాడు. అయితే దాని కిందికి వస్తాడు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాటని మనం గమనించండి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కూడా ఈ పరిస్థితిలో ఉన్నావేమో, ఈరోజు మనం కూడా ఈ పరిస్థితిలో ఉన్నామేమో. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ప్రభువు మమ్మల్ని మర్చిపోయాడు. కానీ ఈరోజు శుభవార్త దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నీ తోడే ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. అందుకే మనం చూస్తున్నాం అక్కడ, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని, నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అనుకునుచున్నది, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకునుచున్నది. అయితే సియోను, ఈ ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు, మేము చేసిన పాపాన్ని బట్టి దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మేము చేసిన ఘోరమైన కార్యాలు బట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు వీక్షిస్తున్న మీతో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అందుకంటున్నాడు, ఈరోజు వాక్యం వింటూ, నన్ను విడిచిపెట్టాడయ్యా దేవుడు, నన్ను మర్చిపోయాడయ్యా దేవుడు, నేను ఎంతగా యేసయ్యను నమ్ముకుంటే నా జీవితంలో ఏ కార్యం నేను చూడట్లేదయ్యా అంటున్నావేమో. ఈరోజు అంటున్నాడు దేవుడు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. అయితే వారికి 2 సూచనలు ఇవ్వు. యెషయా గ్రంథకర్త అంటూ 2 సూచనలు ఇవ్వు. ఇప్పటికి కూడా వారికి అర్థం కాకపోతే అప్పుడు నేనే వారి జీవితంలో కార్యం జరిగిస్తాను అంటున్నాడు. మొదటి సూచనగా మాట్లాడుతూ, ఎలా ఆయన మమ్మల్ని మర్చిపోయాడు, ఎలా మమ్మల్ని ఆయన విడిచిపెట్టాడు అనుకుంటున్నారు. కానీ మీరు మీ జీవితంలో ఆయన ఎలా మర్చిపోయాడు అనుకుంటున్నారు, ఎలా విడిచిపెట్టాడు అనుకుంటున్నారు. కానీ ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు. అయితే మేము ఎలా తెలుసుకోవాలయ్యా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదని? మేము ఎలా తెలుసుకోవాలయ్యా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదని, ఆయన మర్చిపోలేదని? అప్పుడు ఆయన కింద 15వ వచనం అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఏ స్త్రీ అయినా తన పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు. కానీ కొన్నిసార్లు పనుల్లో పడి ఆ స్త్రీ కూడా మర్చిపోవచ్చేమో. కానీ కింద అంటున్నాడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. మొదటిగా ఆయన ఎందుకు మరువని దేవుడు అని అంటే, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ స్త్రీ ఎప్పటికీ తన బిడ్డను మరవదు, కానీ ఒకానొక పరిస్థితిలో తన బిడ్డను కూడా మరిచే పరిస్థితిలోకి రావచ్చు ఆ స్త్రీ, కానీ నిన్ను మరవను. ఆ ఇశ్రాయేలు ప్రజలతో ఆ మాట మాట్లాడినప్పుడు వారు నమ్మడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. స్త్రీ తన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు. మర్చిపోవచ్చేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరువను అంటున్నాడు. ఇది కూడా మీరు నమ్మరా? అయితే నేను రెండవదిగా ఇంకొక సూచన ఇస్తున్నాను. చూడండి ఆ సూచన ఏంటో. 16వ వచనం చూస్తాం. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట నున్నది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, 2 మాటలు ఆయన మాట్లాడుతున్నాడు, సూచనలుగా ఇస్తున్నాడు. ఒకటి, తల్లి గురించి మాట్లాడుతున్నాడు. తల్లి మర్చిపోతుందేమో, నేను నిన్ను మరువను అంటున్నాడు. రెండవదిగా అంటున్నాడు, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. See, I have carved you in the palm of my hands.
ఒక చిన్న పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్లో ఎలాగుంటుందంటే దేవుని చేతులు ఇలాగుంటాయి. దాని కింద మానవుడు భయంకరమైన శ్రమ గుండా వెళ్తుంటాడు, భయంకరమైన కష్టం గుండా వెళ్తుంటాడు. అప్పుడు యేసు ప్రభు ఆ చేతుల్లో చూపించినప్పుడు ఆయన అంటున్నాడు, సీ ఐ హ్యావ్ కార్వ్డ్ ఇన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్స్, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. నేను నిన్ను అరచేతుల మీద చెక్కున్నాను. ఈరోజు దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన తన అరచేతులను చూసుకొని నీ జీవితాన్ని ఓదార్చాలని ఆశపడుతున్నాడు, నీ జీవితాన్ని ఆదరించాలని ఆశపడుతున్నాడు. ఈ రెండు సూచనలు దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నాడు. ఆయన మరువని దేవుడు, ఆయన విడువని దేవుడు. రెండవదిగా మనం చూద్దాం, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను సేవిస్తున్న దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన విడువని ఎడబాయని దేవుడు. అందుకే మనం చూస్తాం, ఆ రోజుల్లో కదయ్యా ఈ రోజుల్లో ఏం పరిస్థితి బ్రతలని గమనిస్తే మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు, ఎన్ని యుగాలకైనా మారని దేవుడు, ఎన్ని యుగాలకైనా మార్పు లేని దేవుడు మన జీవితంలో. నీ స్థితి మారలేని పరిస్థితిగా ఉందేమో, ఆయన మాత్రం మన జీవితంలో మారని దేవుడుగా ఉన్నాడు. మారని మార్పు లేని దేవుడు, వీడని విడువని దేవుడు నీ దేవుడు. మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మరువక విడువక నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడను. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తాం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో. నీ ప్రతి పరిస్థితిలో నీ తండ్రి నీతో ఉండకపోవచ్చు, నీ తల్లి నీతో ఉండకపోవచ్చు, నీ పిల్లలు నీతో ఉండకపోవచ్చు, కట్టుకున్న భార్య నీతో ఉండకపోవచ్చు, కట్టుకున్న భర్త నీతో ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇదిగో సదాకాలం మీతో ఉంటాను. హల్లెలూయా. దేవుడు మనతో ధైర్యపరిచే మాట, ఆదరణ కలిగించే మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు సియోను నన్ను మరిచినది అనుకొనిచున్నది, కానీ నేను వారిని మరవట్లేదు. ఈరోజు వాక్యం ఇట్లా నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మరవజాలు, నేను మరవట్లేదు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగములకు నేను సజీవుడుగా ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను. అందుకని నిత్యము చూస్తాం ఆ మాటని. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. క్రీస్తునందు ప్రేమ వారలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఆయన సర్వాంతర్వ్యామి. అందుకే మనం చూస్తాం 139వ కీర్తనలో, 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. అదే 139 కీర్తనలో 18వ వచనం చూస్తే, వాటిని లెక్కించనుకుంటున్నా అవి ఇసుక కంటిన లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కొంటినా ఇంకరుని యొద్దనే ఎందును. మనం అనుకుంటున్నాం ఈ కష్టాన్ని బట్టి, ఈ శ్రమను బట్టి నేను పారిపోతాను, కొండకు పోతానో, ఇంకొకటికి ఎక్కడికి పోతానో, ఏ దేశానికి పోతాను అనుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఆయన విడువని ఎడబాయని దేవుడు. అందుకే మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా అంటున్నాడు, నేను నిన్ను మరువని దేవుడను, నేను నిన్ను విడువని దేవుడిని. రెండవదిగా ఆయన చూపిస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు అంటున్నాడు. నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన విడువని ఎడబాయని దేవుడు, ఆయన మరువని మార్పు లేని దేవుడు. అందుకే మనం చూస్తాం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన మరువని విడువని దేవుడు. ప్రియమైన బిడ్డలారా,
ఆ రోజు మోషేకు తోడైన దేవుడు నేటికి సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం చూస్తున్నాం అక్కడ యెహోషువ ఒంటరిగా నిలబడిపోయి అడుగుతుండే, ప్రభువా నాకు ఎవరు తోడున్నారు? ఈరోజు కూడా ఒంటరిగా మిగిలిపోయి నీ జీవితంలో 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా, నా జీవితంలో బంధువులందరూ ఉన్నారయ్యా, కానీ నేను ఒంటరిగా ఉన్నాననే పరిస్థితిలో ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విడువని ఎడబాయని దేవుడుగా మన జీవితంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకానొక ప్రాంతంలో ఒక కుమారుడు ఒక తండ్రి అలా ఒక బీచ్ షోర్లో ఒక అద్దరి మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఆ సముద్రపు సమీపంలో నడుస్తూ ఉన్నారు. కొద్దిసేపు తన కుమారుడు ఒక 4-5 ఏళ్ళు ఉన్న పిల్లోడిని, 4 ఏళ్ల పిల్లోడిని అలా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. తన తండ్రి కుమారులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్దిసేపు తర్వాత తన అబ్బాయి ఎవరైతే ఉన్నారో, కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆ కుమారుడు ఆ కాలు అడుగులు చూస్తూ ఉన్నాడు. ఆ సముద్రంలో ఆ ఇసుక వెంబడి నడుస్తూ ఉన్నప్పుడు ఆ అడుగులు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ 4 అడుగులు కనపడతా ఉన్నాయి. కొద్దిసేపు తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని చూసి, తండ్రి ఒకసారి నన్ను ఎత్తుకుంటావా అన్న, ఒకసారి నన్ను ఎత్తుకుంటావా అని చెప్పేసి ఎత్తుకోమన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే చిన్న కుమారుడిని తన భుజాల పైన ఎత్తుకొని నడిపించాడు. తన భుజాల పైన ఎప్పుడైతే నడిపించుకుంటా ప్రారంభిస్తూ ఉన్నాడో, ఆ కుమారుడు మాత్రం అలా జాలీగా ఆ సరదాగా గడుపుతూ కొంచెం దూరం వెళ్తూ అడుగులు చూస్తా ఉన్నాడు. ఇందాకేమో 4 అడుగులు కనిపెట్టాయి, ఇప్పుడేమో ఆ కుమారుడికి 2 అడుగులు కనపడతా ఉన్నాయి. అప్పుడు తండ్రితో అంటున్నాడు, నానా ఎందుకు ఇందాక నడుస్తూ ఉన్నప్పుడు, డాడీ ఎందుకు ఇందాక నడుస్తున్నప్పుడు 4 అడుగులు కనపడుతున్నాయి, ఇప్పుడేమో 2 అడుగులే కనపడుతున్నాయంటే ఆ తండ్రి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా కుమారుడా, ఇందాక నువ్వు నడుస్తున్నప్పుడు ఇద్దరం కలిసి నడుస్తున్నాం, కానీ ఇప్పుడు నేను ఎత్తుకొని ఉన్నాను కాబట్టి ఇప్పుడు నా అడుగులు మాత్రమే కనపడతా ఉన్నాయి. అప్పుడు ఆ కుమారుడు ఆశ్చర్యపడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీక్షకులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటున్నాం ఆయన మనతో నడుస్తున్నాడులే, ఆయన నడవడం లేదు, మర్చిపోయాడులే, విడిచిపెట్టాడులే అంటున్నాడు. ఆయన నిన్ను చంక ఎత్తుకొని నడుస్తున్నాడు. అందుకే చూస్తున్నాం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకోవడం వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకున్న వాడు నేనే, నేను చేసి ఉన్నాను చంక పెట్టుకున్న వాడను నేనే, నేను ఎత్తుకొనొచ్చు రక్షించేవాడను. ఆ తండ్రి ఎలాగైతే ఆ కుమారుని భుజాల పైన పెట్టుకొని నడుస్తున్నాడో, ఈరోజు నీవు నేను సేవిస్తున్న దేవుడు కూడా ఆయన నిన్ను చంక పెట్టుకొని నడిపిస్తున్నాడు, ఎత్తుకొనొచ్చు రక్షిస్తున్నాడు. రక్షించేవాడు నేనే అంటున్నాను. నీ పరిస్థితులు అన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా? ఇంకా దేవుడు నన్ను క్షమించడం అనే పరిస్థితిలో ఉన్నావా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు దేవుడు మమ్మల్ని క్షమించాడు, కానీ దేవుడు అంటున్నాడు మేము నిన్ను మర్చిపోలేదు, నేను విడవలేదు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఆయన విడువని ఎడబాయని దేవుడు మన జీవితం. ఆ ఒంటరి పరిస్థితుల్లో యెహోషువ దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట సెలవిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా తనతో మాట్లాడు, ప్రభు తనతో మాట్లాడుతా అంటున్నాడు. మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను. దాని అర్థం మనం గమనిస్తే, ఎందుకు ప్రభు నేను నీకు తోడై ఉంటానని సెలవిస్తే అయిపోయేది కదా, కానీ మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటానని చెప్పడానికి కారణం ఏంటి అంటే, మోషేతో యెహోషువ నడిచాడు కాబట్టి మోషే దేవుడు ఎవరో యెహోషువకు తెలుసు. ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు యెహోషువ అక్కడే ఉన్నాడు. యోర్దాను నది అవతల తీరానికి వెళ్తున్నప్పుడు యెహోషువ అక్కడే. మోషే యెహోవా సన్నిధి కొరకు వెతుకుతున్నప్పుడు యెహోషువ ఆ మోషేతో ఉన్న దేవుడు యెహోషువకు తెలుసు కనుక తన జీవితంలో ఏ కార్యం చేయగలడో, కోల్పోయినవన్నీ కూడా ఆయన ఇస్తాడని తెలుసు కాబట్టి ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటాడు మోషేకు తోడైనట్లు నీకు తోడైంది. ఆ మాట ఎప్పుడైతే తన జీవితంలో ఆయన అనుభవించుకున్నాడు, ఎప్పుడైతే ఆ మాట తన జీవితంలో అది రూఢీపడిందో, ఎప్పుడైతే తన జీవితంలో ఆ మాటను నమ్మాడో, తన జీవితంలో దేవుడు తోడు ఉంటాడు, దేవుడు తనని నడిపించాడు. ఈరోజు వాక్యం ఉంటా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనతో ఆయన మరువనిది, ఆయన విడువనిది, ఆయన మార్పు లేని దేవుడు కనుక నీ జీవితాన్ని విడువక మరొక
నడిపిస్తాడు. ఈ కృప ప్రభు మనకు సహాయం చేయండి. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకోండి. వాక్యం వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు మనం వాక్యం వింటున్నాం, కానీ మన జీవితంలో ఆయన మర్చిపోయాడు అనుకుంటున్నామేమో, విడిచిపెట్టేశాడేమో అనుకుంటున్నాం. కానీ దేవుడి గురించి మనతో మాట్లాడుతున్నాం. ఆయన మరువక నేను ప్రేమిస్తున్నాను, విడువక నీడల కృప చూపుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం తెలుస్తుంది. మరువక విడువక మమ్మల్ని ప్రేమించే దేవుడు అని ప్రభువా తండ్రి, మాతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం తెలుస్తుంది. శ్రమ నొందిన జనులు ఎందు ప్రభువా జాలిపడిన దేవానికి స్తోత్రం తెలుస్తుంది. సియోను మరిచును అనుకరించున్నది కానీ ప్రభువా నువ్వు అంటున్నావు, స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. చూడుము, అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చిన దేవానికి ఉన్నాను. నువ్వు మారని విడువని దేవుడుగా మా జీవితంలో ఉన్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం తెలుసు. వాక్యం వింటూ వారి జీవితంలో కోల్పోయిన పరిస్థితిలో ఉండి నువ్వు మర్చిపోయావని ప్రభావ, నువ్వు విడిచిపెట్టాలని అనుకుంటున్నాను ప్రభావ, వారి పరిస్థితిని బట్టి వారి తెలియచేయ ప్రభావ, నువ్వు మరవలేదని, నువ్వు విడవలేదని ప్రభావ. అటువంటి కృపని చెడిపించి మీ కార్యం చేయించండి. విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్కరి హృదయాల్లో పదిలపరిచి స్థిరపరిచి బలపరిచి నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రభువు. ప్రైజ్ ది లార్డ్.